దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ స్థలంలో కూడిన పరిశుద్ధులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలండి. మన వాక్య ధ్యానం నిమిత్తమై దావీదు జీవితంలో ఎరిగిన సంగతులు కలిసి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఉదయకాలంలో మరొకసారి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నా. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, అలాగే 36వ వచనం, మీ దాసుని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకని వలె అగుననని. అలాగే 40వ వచనం, అదే 17వ అధ్యాయం 40వ వచనం, వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటిలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చెక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయాను. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకి దీవించి ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలంలో మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. యేసుక్రీస్తులో మాకు ఇచ్చిన మీ రక్షణను బట్టి స్తుతిస్తా ఉన్నాం. ఈ 2 దినాల సభలు 2వ రోజు ప్రారంభ కూడికలో నిన్ను గూర్చి గానం చేయుటకు మాకు ఇచ్చిన మీ కృపను బట్టి స్తుతిస్తున్నాం. ఇక్కడున్న సంఘాన్ని, దేవుని దాసులు జాన్ ప్రభాకర్ గారిని బట్టి, పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల కూడికను అలంకరించని తండ్రి, మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని మీరు విశేషముగా హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మా హృదయాలను మీ వాక్యం చేత తెప్పరిల్లేయండి. అల్పులైన దాసులను మనుగుపరిచి మీరే మాట్లాడుమని మా రక్షకుడు మీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో మరొకసారి దావీదు జీవితంలో నుండి పలుమార్లు మనం విన్న సంగతులు, ధ్యానించిన సంగతులు మరొకసారి దేవుడు తన ఆత్మ ద్వారా మన జ్ఞాపకం చేస్తుండగా దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం, కలిసి జాగ్రత్తగా విందాం. నిన్న మధ్యాహ్న వేళ దావీదు జీవితంలో ఉన్న ఆ సౌందర్యత లేదా రమ్యత, తన ఆత్మీయమైన అందాన్ని ఎవరెదుటి ఎలాగ ప్రదర్శించాడో కలిసి మనం నేర్చుకున్నాం. ముందుగా తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒక పనివానిగా ఎలాగ ప్రదర్శించాడో ఆ ప్రేమను మనం ధ్యానం చేశాం. అలాగే గృహ నిర్వాహకుడిగా తన మందను ఇతరులకు అప్పగించే దగ్గర తను ఎంత నమ్మకస్తుడో దేవుడు ఎరిగి రాజ్యాన్ని అప్పగించాడు. అలాగే ఒక కుమారునిగా తండ్రి మాటకు విధేయుడై తండ్రికి ఎదురు చెప్పలేదు,
తండ్రికి మరో మాట చెప్పలేదు. దాన్ని బట్టి చూస్తే తన క్రమశిక్షణ అనే పాఠశాల తండ్రి ఇంటిలోనే ప్రారంభమైందని తను వృద్ధాపంలో కూడా ఆ మాటను గుర్తు చేశాడు. యెషయి కుమారుడైన దావీదని 2 పర్యాలు చెప్పాడు. 2 చోట్ల అది ఉటంకించబడ్డది. అలాగే తన సహోదరుడు పెద్దన్న అయిన ఏలీయాబు దగ్గర తను ఎలాంటి సహనాన్ని కలిగి ఉన్నాడో ఆ మాట దగ్గర ప్రభు మనతో మాట్లాడాడు. తనకు తన అన్న చేతికి దొరికాడు కానీ ప్రతీకారం తీర్చుకోలేదు. తన అన్న పట్ల తను ఏమి కలిగి ఉన్నాడో తను చూపించగలిగాడు. ప్రతి సేవకుడు విశ్వాసి ఆ సహనము కలిగి దావీదు వలె ఉండాలని దేవుని కోరిక, దేవుని ఆశ. సరే, మార్నింగ్ నేను మరొకటి చెప్పాలనుకున్న టైం లేదు. తన కుమారుడైన సొలొమోనుతో ఎలా ఉన్నాడో అది స్కిప్ చేస్తున్నా. ఈవేళది చివరి ప్రసంగం కాబట్టి ఈ దాని ప్రస్తావన తీసుకురాకుండా దావీదు ఏ స్థలాల్లో నిలబడ్డాడు, అందులో ప్రాక్టికల్గా ఆచరణాత్మకమైన పాఠాలు ప్రభు మనకు అందిస్తుండగా వాటిని మనం నేర్చుకుందాం. సో దావీదు క్యారెక్టర్ కంటే దావీదు ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా తను ఎలాగా ఇశ్రాయేలు మధ్యలో దేవుని కొరకు ఎలాగా వాటిని పాటించాడు, ఎలా జీవించాడో వాటిని నేర్చుకుందాం. ఈ ఉదయకాలంలో 17వ అధ్యాయం అంతా మనకు పరిచయమైనది. ఏలా లోయలో దావీదు నిలబడ్డాడు. సో ఉదయకాలం ఏలా లోయను గురించి కొన్ని విషయాలు గతంలో విన్నవే, గతంలో ధ్యానం చేసినటివి వాటిని గుర్తు చేస్తున్నా నేను. సరే, ఏలా లోయలో దావీదు దేవుని యొక్క ప్రజల పక్షముగా ఎలా యుద్ధం చేశాడో, ఎలా పోరాడో ఆ సంగతి 17వ అధ్యాయంలో రికార్డ్ చేయబడ్డది. సో ఫిలిస్తీయుడు, సున్నతి లేని వ్యక్తి దావీదు ఆ ప్రజలను లేదా దావీదు రాజు యొక్క సైన్యాన్ని, సౌలు రాజు యొక్క సైన్యాన్ని తిరస్కరించి మాట్లాడుతుండగా లేదా వారిని బలహీనపరుస్తుండగా ఒక యవనస్తుడైన దావీదు దేవుని పక్షముగా ఏలా లోయలో ఎలా నిలబడ్డాడు. ఈ ప్రపంచంలో ఆయన ప్రతినిధులమైన మనము, ఆయన సైనికులమైన మనము ఎలాగ నిలబడే ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తిని కలిగినప్పుడే మనం ఏ శత్రువునైనా ఓడించగలుగుతాం, ఏ శత్రువునైనా నాశనం చేయగలుగుతాం. కానీ నేటి విశ్వాసులు శత్రువుల ఎదుట, ముఖ్యంగా ఈ శరీరం ఎదుట, లోకం ఎదుట లేదా అపవాది ఎదుట చాలా పర్యాయాలు ఓడిపోయారు. కూర్చున్న మీలో చాలామంది మన శత్రువు ఎదుట ఓడిపోయాం. ఇది వాస్తవం. ఆత్మీయంగా ఓడిపోయాం, కొన్ని చోట్ల పరిశుద్ధతలో ఓడిపోయారు, లేదా శరీర సంబంధమైన కోరికలను అణిచివేయటంలో ఓడిపోయాం. ఈ ఉదయకాలంలో మన శత్రువులు మనకంటే బలమైన వారు, శక్తి గలవారు కాబట్టి వారిని ఓడించాలంటే లేదా వారి మీద దాడి చేయాలంటే దావీదులో నుండి కొన్ని అనుభవాలు మనం నేర్చుకుందాం. అందువలన 17వ అధ్యాయం 26వ వచనంలో ఇలాగ మనం రాసుకుందాం లేదా అలా చెప్పుకుందాం. మొదటిదిగా తన శత్రువులను ఎలా ఓడించాడో దావీదుకు తెలుసు లేదా నేర్చుకున్నాడు. తన శత్రువులను ఎలాగ ఓడించాలో దావీదు నేర్చుకున్నాడు. 26లో చెప్పాడు, 36లో చెప్పాడు. సో దావీదు శత్రువు, ఇశ్రాయేలు యొక్క శత్రువు ఫిలిస్తీయుడు. సో మనకు కూడా మన శత్రువు ఎవడో మనకు తెలుసు.
కొంతమందికి శత్రువు కోపం అనే శత్రువు ఉండవచ్చు, లేదా పాపాన్ని ఎక్కువగా ప్రేమించే విశ్వాసులు ఉన్నారు, లేదా సినిమాలనే పాపాన్ని ప్రేమించేవారు ఉన్నారు. ఎవరి శత్రువు ఎవరు బాగా ఎరిగి ఉండాలి. కొంతమందికి శత్రువు కోపం ఎక్కువగా ఉంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఆ శత్రువుని ఎలా ఓడించాలా, ఆ శత్రువుని ఎలా ఎదుర్కోవాలో మనం నేర్చుకున్న వారం అయితే తప్ప మన శత్రువుని ఓడించలే, సాధ్యం కాదు. వి మస్ట్ అండర్స్టాండ్. మనం తప్పకుండా అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, మన శత్రువుని ఎలా ఓడించాలో మనం నేర్చుకొని ఉండాలి. అందువల్ల దావీదు 36లో, రాజా నేను శత్రువుని ఎలాగా చంపానో నేను ట్రైన్ అప్ అయ్యాను. ఇంటి దగ్గరే తండ్రి ఇంటిలో ఆ బాల్యంలోని గొర్రెల కాపర్లకు వన్యమృగాలు ఎలా ఎదుర్కోవాలి, అడవి మృగాలు ఎలా ఎదుర్కోవాలో అభ్యాసం చేసేవారంట. దాన్ని నేర్చుకున్నాడు కాబట్టి దావీదు ఎలా నిలబడ్డాడు ఎలా లోయలో. కానీ ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మన శత్రువు అపవాది, మన శత్రువు శరీరం, మన శత్రువు లోకం. ఇవి కాకుండా చాలామంది శత్రువులు ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుచున్నాం. డాక్టర్ బిల్లీ గ్రామ్ ఎంజియాలజీ దేవదూతల శాస్త్రములో ఒక విశ్వాసం మీద సెకండ్కు అనేక పర్యాయాలు దాడి చేస్తున్నాడని రాశాడు. ఒక నిమిషానికి వందల సార్లు విశ్వాసం మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఆ దురాత్మల సమూహాన్ని విశ్వాసి ఎదిరించాలంటే, ఓడించాలంటే చాలా దేవునిలో ఆ అభ్యాసం లేకపోతే శత్రు ఎదుట మీరు ఓడిపోతారు, నేనైనా ఓడిపోతాను. కాబట్టి ఇశ్రాయేలు జీవిత చరిత్ర మనం ధ్యానం చేస్తే వారు ఎదుర్కొనే శత్రువులంతా కూడా ఉన్నత దేహులే, చాలా బలమైన వాడే, చాలా బలాఢ్యులు. ఫిలిస్తీయుడుల గురించి రాయబడిన సంగతి, ఫిలిస్తీయుడైన గొల్యాతు ఉన్నత దేహుడు. ఇలాంటి వారిని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు ఈ ఇశ్రాయేలీయులు, వారి నాయకులు. ముందుగా దైవ గ్రంథం వారి గురించి ఏం మాట్లాడుతుందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. సో ఫిలిస్తీయుడు ఎలా ఉన్నాడో చెప్తా ఉంది అక్కడ. చదువుతారు ఒకసారి. రెఫాయిము లోయలు బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. బాషాను రాజైన ఓగు మాత్రమే మిగిలెను. అతని మంచము ఇనుప మంచం అమర్చాలండి రెఫాయిము లోయలో. సో ఇతడు కూడా ఫిలిస్తీన్ల సంతతికి చెందినవాడు. సో దేవుడైన యెహోవా, బాగా విన్నానా, ద్వితీయోపదేశకాండం జరిగిన సంగతులన్నిటినీ మోషే వారికి వివరిస్తూ రెఫాయిము లోయలో బాషాను రాజు అయిన ఓగు మంచం అన్నాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ చెప్పరే, ఏ మంచం? ఆ మంచం ఇనుప మంచం అంట. ఏ మంచం అది? ఇనుప మంచం. సో దేవుడు ఎందుకు అది రాశాడు? ఇనుప మంచం. బైబిల్ ఇచ్చే ప్రాక్టికల్ లెసన్ ఏమిటి విశ్వాసకి? ఈ ఇనుప మంచం, ఈ ఓగురాజు మనకిచ్చే పాఠం ఏమిటంటే, అందులో మొదటిది ఉదాసీనత. ఇశ్రాయేలులారా, మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత పాపం పట్ల ఉదాసీనతగా ఉండొద్దండి. ఎలా చెప్పాడు చూడండి. రెండవది, ఆ ఇనుప మంచం అపవిత్రమైన మంచం. మూడవది అనైక్యత. ఈ 3 విషయాలు చెప్పాడు. ఉదాసీనత, అపవిత్రత, అనైక్యత. ఇశ్రాయేలులారా, మీరు వాగ్దాన దేశంకి వెళ్ళిన తర్వాత
మీ చుట్టూ అన్యులు ఉన్నారు. ఎక్కడ కూడా పాపము దగ్గర ఉదాసీనత ఉండకూడదు. పరిశుద్ధత దగ్గర ఉదాసీనత ఉండకూడదు. భక్తి దగ్గర ఉదాసీనత ఉండకూడదు. ఈరోజు సంఘాలలో ఉదాసీనత ఎక్కువగా కనబడుతుంది. ఇది కొత్త పదమేమీ కాదు. ఏముందిలే బ్రదర్, పాపం చేయని వాడెవడు. సో ఎలా ఉదాసీనతకు వచ్చాము చూడు మనం. దేవుని క్రమము దగ్గర, దేవుని సత్యము దగ్గర, దేవుని యొక్క లేఖనాల దగ్గర సేవకులైన పరిశుద్ధులైన ఎంత ఉదాసీనత చూడండి. ఎక్కడికెక్కడికి దిగజారాం. పాపాన్ని ఖండించే దగ్గర, పాపాన్ని ఎదిరించే దగ్గర ఉదాసీనత. సో అపవిత్రత దగ్గర, అనైతికత, ఈ మూడు ఆ ఇనుప మంచం. నేటి ఆధునిక విశ్వాసులు ఎస్పెషల్గా బ్రదర్ అని చెప్పబడుతున్న సహోదర సహోదరుల మధ్య, సంఘాల మధ్యలో ఉదాసీనత. అందువల్లే మోషే మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ ఇనుప మంచముతో రాజీ పడొద్దండి, లేదా సమాధాన పడొద్దండి. సో ఎంతటి వారైనా, ఎంత బోధకులైనా పాపము దగ్గర ఉదాసీనతను ప్రదర్శించకూడదు. తప్పు చేసిన వ్యక్తిని తప్పుగానే చెప్పాలి. లేదులే బ్రదర్ ఏమైందిలే, క్షమిద్దాం, చేర్చుకుందాం, బైబిల్ చెప్పేది అదే. బట్ క్రమశిక్షణ ఏమిటో తేటగా చెప్పాలి. రాజీ పడకూడదు. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన మాట అది. సో ఎరిగిదు మా సత్యాన్ని, కొత్తదేమి కాదు. మరి ఎందుకు ఉదాసీనతను ప్రదర్శిస్తున్నామంటే, బ్రదర్ వారు రారేమో, వారు రాకపోతే ఏమిటి? ఏమండి, చందా తక్కువ అవుతుందే, సంఖ్య తక్కువ అవుతుందా? ఉదాసీనతను ఎలా ప్రదర్శిస్తున్నామో చూడండి, ఎలా తీసుకెళ్తా ఉన్నామో. కాబట్టి ఫిలిస్తీన్లలో సో దేవుడిచ్చే ఆ లోతైన సత్యం, రెఫాయిము లోయలో ఓగు రాజు, అతని మంచం ఇనుప మంచం. 3 విషయాలు జాగ్రత్తగా విందాం. సో ప్రారంభ దినాల్లో మన బ్రదరన్ ఉద్యమములో జాన్ నెల్సన్ డార్బీ గారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా వాక్య క్రమానికి వ్యతిరేకోచంగా వచ్చిన ఏది కూడా వారు సహించేవారు కాదు. బట్ ఈ రోజుల్లో శరీరులు ఎక్కువయ్యారు సంఘాల్లో. సో అదే కారణం. సంఘం ప్రభుని ఎందుకు చూడలేకపోతుంది? సంఘములో ప్రభు యొక్క మహిమను పరిశుద్ధులు ఎందుకు చూడలేకపోతున్నారు? సంఘాల్లో దేవుని ప్రభావం, దేవుని ఉజ్జీవం ఎందుకు రావట్లేదు? కారణం ఉదాసీనత, సంఘాల మధ్యలో అపవిత్రత. ఈ రెండే కారణం. ఈ రెండు ఉన్నప్పుడు అనైతికత ఎక్కువగా కనబడుతుంది. నైతికత ఉండదు. ద మోరల్ వాల్యూస్, నైతిక విలువలు ఎప్పుడో చచ్చిపోయా. అందువల్లే కానీ బ్రదర్, కానీ సిస్టర్ ఎంత రాజీ పడాం కదా. ఏమి గతములో రోషము ఏమైంది? ఏలా లోయలో దావీదు అరుస్తున్నాడు, కేకేస్తున్నాడు, జీవము గల దేవిని పక్షంగా నిలబడి లోయలో ఒకే వ్యక్తి అరిచాడు, కేకేశాడండి. అగ్ని రగిలించాడు, దడబుట్టించాడు. ఒకే వ్యక్తి, బాలుడైనా సరే దడబుట్టించాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం ఆ ఇనుప మంచు విషయమై. రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథం. మన శత్రువులు ఎలాంటి వారో దేవుడు సెలవిస్తున్నాడు.
ఇశ్రాయేలీయులు ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. మొదటి అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదకి పోయి శేషయిని అహీమానును తల్మైని హతము చేసిరి. కనానీయులు హెబ్రోన్లో ఉన్నారు వీరు. ఆశ్చర్యం కదా, ఇశ్రాయేలు రాకముందే హెబ్రోన్ సహవాసములో ఉన్నారు వారు. కనానీయులు ఉన్నత దేహులు, వీరు కూడా చెప్పబడింది ఉన్నత దేహులు. సో హెబ్రోనులో నివసించిన కనానీయులు. హెబ్రోన్ అనగా మనందరికి తెలుసు, నిన్న దైవుని దాసుల ద్వారా మనం విన్నాం, సహవాసాన్ని చెడగొట్టే శరీరులు వీరు. కనానీయులు ఉన్నత దేహులు. ఎప్పటికైనా దేవుని ప్రజల సహవాసాన్ని విచ్ఛిన్నం చేసేవారు ఉన్నారు, లేదా ఆ సహవాసాన్ని భ్రష్టు పట్టించేవారు ఉన్నారు. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథములో యెహోషువ చనిపోయిన తర్వాత వారు చేసిన మొట్టమొదటి ఆ చర్య చూడండి. హెబ్రోన్లో అనగా సహవాసములో ఉండకుండగా ఆ ఉన్నత దేహులను చంపేశారు, లేదా వారిని హతమార్చారు. అయితే స్పిరిచువల్ లెసన్, ఆత్మీయమైన పాఠం ఏమిటంటే, మనము కూడా హెబ్రోన్ సహవాసంలోనికి పిలువబడిన వారు. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 9లో ఆయన దేవుడు నమ్మదగిన వాడు, తన కుమారుని సహవాసములోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ సహవాసాన్ని బాగా విందాం. సహవాసాన్ని అతలాకుతలం చేసే కనానీయులు మన మధ్యలో ఉండొచ్చు. ఈ ఉన్నత దేహులు, శరీరులని పిలబడిన వారు దేవుని ప్రజల శత్రువులు, దేవుని ప్రజల వ్యతిరేకులు హెబ్రోన్లో ఉన్నారు. సోదరులారా, మన సహవాసాన్ని చెడగొట్టే ఒక వ్యక్తి మనము ఎదురుపడినప్పుడు, లేదా మన సహవాసాన్ని పాడు చేసే వ్యక్తి ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రజల సహవాసాన్ని, దేవుని ప్రజల సమైక్యతను, దేవుని ప్రజల సఖ్యతను పాడు చేసే వ్యక్తి మన మధ్యలో ఉండగా, అతడు శరీరుడు అన్నప్పుడు నమ్మినా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. వారి సహవాసం చెడిపోకూడదని ఆ కనానీయులను వారు ఏం చేశారు? యూదా వంశస్థులు హతము చేశారు, నిర్మూలన చేశారు. మొదటిది ఉదాసీనత, రెండవది సహవాసం చెడగొట్టేవారు, లేదా ఐక్యతను చెడగొట్టేవారు. పరిశుద్ధుల మధ్యలో అనైక్యతను తీసుకొచ్చే సహోదర సహోదరులు ఉన్నారు. వారి విషయమై మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆదిమ సంఘములో ప్రియులు భవాని గారు మాట్లాడుతూ, ఆదిమ సంఘములో సంఘము వర్ధిల్లడానికి, సంఘములో ఉద్యోగం రావడానికి వారి దగ్గర డబ్బు లేదు, డిపాజిట్ లేవు, వెండి బంగారం లేవు. బట్ వారికి ఉంది అంతా కూడా దేవుని ఆత్మశక్తి కలిగి ఉన్నాడు. దే హ్యాడ్ పవర్ బ్రదర్, పవర్. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. మొదటి అధ్యాయం మొదలుకొని 12వ అధ్యాయం వరకు ఆదిమ సంఘములో దేవుని పవర్ చూశారు. మన దండయాత్రలో, మన సభలో, మన సంఘాలలో దేవుని పవర్ అది కనిపించాలంటే, దాని ప్రజలు చూడాలంటే, దేవుని ప్రజల మధ్యలో ఆ సహవాస, ఆ రమ్యత ఎంత చక్కగా చూడొచ్చయ్యా. కొద్దిమందే బట్ ప్రపంచాన్ని కదిలించారు. ప్రార్థన చేస్తే పునాదులు కదిలే. వారు ఏ
ఏక కంఠం, ఏక తాత్పర్యం. వారి సాక్ష్యమే పవర్ కలిగింది. కారణం వారి మధ్యలో ఆ ఐక్యత, ఆ సహవాసం ఎంత శ్రేష్టమైనది, ఎంత విలువైనది. అది అపోస్తులు ఎరిగారు, అదే టీచ్ చేశారు సంఘంలో, అదే బోధించారు, ఆ సత్యాన్ని నేర్పించారు. కనానీయులకు అవకాశం ఇవ్వలేదు. 6వ అధ్యాయంలో సమస్య వచ్చినా కూడా దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేశారు చూడండి అపోస్తులు. బ్యూటిఫుల్. దాన్ని ఎలాగా ఛేదించారు, సాధించారో దీనికి అంతటి కారణం వారి మధ్యలో ఉన్న సహవాసమే. వారి ప్రభు వారికి నేర్పెళ్ళాడు, వారి ప్రభు వారికి బోధించెళ్ళాడు. మన ప్రభు మనకి నేర్పిస్తున్నా కూడా దేవుని ప్రజల మధ్య కనానీయులకు ఎక్కువ చోటు ఇస్తున్నా, ఎక్కువగా వారికి అవకాశం ఇస్తున్నా. అందువల్లే శాంబావంకులు రాసిన పాటలో ఆ సాభరతత్వం, ఆ సహోదరుల మధ్యలో అది కనిపించట్లేదు. కాబట్టి కనానీయులకు దూరంగా ఉందాం. మొదటిది ఉదాసీనత, రెండవది సహవాసం చెడగొట్టేవారు ఉన్నారు, మూడవదిగా ఈ ఫిలిస్తీన్లు ఉన్నత దేహులు అనే సందర్భంలో మన శత్రువును మనం ఎరిగి ఉండాలి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనడి. 32 కూడా. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించిన దేశము తన నివాసులు భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశం. సేమ్ అదే పదమే మళ్ళా. ఉన్నత దేహులు, అనాకీయులు, నెఫీలు వంశస్థులు. సో ఈ జాతి వారి గురించి 3వ పాఠం ఏమిటంటే 13వ అధ్యాయం మనకు తెలిసిన సంగతి కాబట్టి బాయనండి. ఈ ఉన్నత దేవుల యొక్క ప్రాబల్యం ఏమిటంటే, ప్రాచుర్యం ఏమిటంటే, మేము వారిని చూచినప్పుడు వెన్ వి సా, వారు మా కళ్ళ ఎదుట ఉన్నత దేహులు అన్నాడు. దట్ వుడ్ మీన్ వారి గర్వాన్ని ప్రదర్శించేవారు. థర్డ్ థింగ్, వారు గర్విష్ఠులు. సో కాబట్టి సోదరులారా, మన విశ్వాస జీవితంలో భావిందాం. మేము వారిని చూచినప్పుడు వారి ఉన్నత దేహులు, బలాఢ్యులు, వారి బల ప్రదర్శన లేదా వారు ఆర్భటించే ప్రదర్శన వారి గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంది. తమ్ముడు, చెల్లి ఇడ్జున్నాను, హలో ఇడ్జు. సో ఆ పదజాలం చూడండి. ఆయన ప్రజల మధ్యలో మనము కూడా చాలా పర్యాయాలు సో ఈ నెఫీల వలె ప్రదర్శిస్తాం. నెఫీల వలె తమ్ముడు చెల్లి మనము చలామణి చేయాలని ఇష్టపడతాం. ఎలాగంటే ఒక భక్తుడు రాస్తూ ఇలా చెప్పాడు, నా మాట మీరు వినాలి, నేను చెప్పింది మీరు చేయాలి, నాకు తెలియకుండా మీరు ఏం చేయకూడదు. హలో వినండి బాగా. నెఫీలు గర్వాన్ని ప్రదర్శించేవారు, అతిశయాన్ని ప్రదర్శించేవారు. సంఘాలలో తమను తాము ప్రదర్శించుకునేవారు ఎక్కువయ్యారు. నా మాట మీరు వినాలండి ఏమండి. సో మన కెరూబులు సెరూపుల వలె ఉండట్లేదు. అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా కెరూబులు సెరూబులు తమను తాము ప్రదర్శించకుండగా రెక్కలతో నేత్రాలు మూసేసుకున్నారు, పాదాలను మూసేసుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఉండగా సింహాసనం మీద ఉన్న ప్రభువు కనబడేటట్టుగా సెరూబులు కెరూబులు ఎంత జాగ్రత్త తీసుకున్నాయి. యెషయా
నీకు ఇచ్చే పాఠం ఇది. 5 అధ్యాయాల్లో ప్రజలు విమర్శించావు, ప్రజల యొక్క చెడును మాట్లాడావు. బట్ నీ అంతరంగములో ఏముందో, నీ అంతరంగములో ఏ ప్రమాదములో ఉన్నవో దాన్ని తెలుసుకోవాలంటే ఈ దర్శనాన్ని చూడు. ఐజయా సీ ద విజన్, సీ ద విజన్. ఈ దర్శనాన్ని చూడు. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ పలుమార్లు చెప్పావు. బట్ నీ సమస్య ఏమిటో నీకు తెలియట్లేదు. నీ సమస్య పెదవుల సమస్య. అమ్మా విన్నాను, పెదవుల సమస్య. హృదయంలో వచ్చేదే పెదవులు మాట్లాడుతున్నాయి. నీ అంతరంగం బాగలేదు. యెషయా ప్రసంగికుడు, బోధకుడు, ప్రవక్త ఈవెందో ప్రజలను విమర్శించాడు, కానీ తను తాను విమర్శించుకోలేదు. గర్వం, గర్వం సంఘాలలో ఎంత ప్రమాదం ఉందో చూడండి. కుటుంబాల్లో కూడా సమాజం వదిలేదామండి. మనమే ఇటు చూడండి, ఎలా ఇటు చూడండి. మనం పరీక్షించుకుందాం. ప్రభు ఎదుట నిజంగా ప్రాక్టికల్గా దీనత్వాన్ని చెప్పి మనం దీనులుగా ఉండకపోతే, జాన్ బనియన్ ఒక మాట అంటాడు, పరిశుద్ధ పోరాటంలో దీనత్వాన్ని చెప్పిన తర్వాత అది ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా నాలో లేకపోతే ఈ కూడికలో దురాత్మల దయ్యాలు కూర్చొని ఆ బోధకుడు చెప్తాడు, కానీ ప్రాక్టికల్గా జీవించడని నవ్వుతూ ఉంటావంట, హేళనగా నవ్వుతూ ఉంటావంట. మీరు చదవండి హోలీ వార్. కానీ ప్రతి విశ్వాసి ఎంత జాగ్రత్తగా ఉండాలి. గర్వాన్ని గురించి వచనాలని చెప్పట్లేదు. బి అండి ఒక నిజంగా ఇంటిగ్రిటీగా, యథార్థంగా నాలో గర్వం లేదు, అతిశయం లేదు, నేను నెఫీలను కాదు, నేను దేవుని బిడ్డనని చెప్పగలిగే ఆ దీనత్వం మనలోకి రావాలి. ఇస్ ప్రాక్టికల్గా రావాలి, ఆచరణాత్మకంగా రావాలి, ప్రాక్టికల్గా రావాలి. ప్రభు నేర్పిన దీనత్వం. అపోస్తులు వారు గర్విష్ఠులు, ఎవరితో కూడా భావిద్దాం, ఎవరితో కూడా మింగిల్ కాలేరు వారు. కానీ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి వారి మీదికి రాగా, దేవుని ఆత్మను స్వీకరించిన తర్వాత ఎక్కడ కూడా వాడు ప్రదర్శించలేదు. దీనులుగానే వెళ్ళారు 12 మంది. సో పౌలు గురించి ఇంక్లూడ్ చెప్తున్నాను, దీనులుగా వెళ్ళారు. ఎంత దీనులుగా వెళ్ళారంటే వారు చెప్పింది వారి జీవితంలో చూపించగలిగారు. దే ఆర్ ద మ్యాన్ ఆఫ్ యాక్షన్స్. వారు కార్యరూపం గల మనుషులు. వారు దే టాట్, దే లివ్డ్. వారు బోధించారు, వారు జీవించారు. ఈరోజు అసెంబ్లీస్లో బోధించడం నేర్చుకున్నాం, అంతే. బోధించడం నేర్చుకున్నాం, పాటించేది నేర్చుకోలేదు. మరలా చెప్తున్నాను, పాటించే వాళ్ళు కావాలి. 3వది వారు గర్విష్ఠులు. తిరిగి ఆ ఉన్నత దేవుల గురించి మరొక మాట, వారు మతాన్ని ప్రోత్సహించేవారు, అనగా ఆచార సంబంధమైన వాటిని ప్రోత్సహించేవారు, దానిని పురికొల్పేవారు. ఈరోజు మన సంఘాలలో విస్తరించింది ఇది. ఆచార సంబంధమైన, ఆచరణాత్మకమైన, వినండి, ఎన్ని ప్రవేశపెట్టాం సంఘాల్లో, ఎన్ని గతంలో స్టార్ ఉండేటివి కాదు మనకు, ఇప్పుడేమొచ్చాయి చెప్పరే మీరే. ఏమొచ్చాయండి? స్టార్లు, డ్యాన్సులు కూడా వచ్చావంట. నిజమే అండి, వాస్తవం ఇది. దీన్ని ఎలాగ మనము ప్రోత్సహిస్తున్నామంటే, ఒక పరిభాషలో చెప్పాలంటే సువార్త చెప్దాంలే బ్రదర్ అంటున్నారు. ఓహో, సువార్తకు ఎలా యాడ్ చేశాడో చూడండి. మనం వ్యతిరేకించవలసిన ఆచారాలు లేదా మత సంబంధమైనవి సువార్తకు యాడ్ చేశాం తమ్ముడు, యాడ్ చేశాం. కాబట్టి జాగ్రత్త
చంపాలంటే విభజనలు ఈ నలుగురిని చంపాలంటే ఒక కాలేబులు కావాలి సంఘంలో. ఎవరు కావాలి? కాలేబులు కావాలి. యెహోషువ గ్రంథంలో మనందరికీ తెలుసు. కాలేబు అన్నాడు, నేను నిండు మనస్సుతో యెహోవాను అనుసరించుచున్నాను, నిండు మనస్సుతో యెహోవాను సేవిస్తున్నాను. సో యవన ప్రాయములో ఏ మనసుతో దేవుని అనుసరించాడో సోదరి అమ్మ చూడనా, అదే మనసుతో వృద్ధాపములో కూడా అలా అనుసరించాడు. కాబట్టి శత్రులను ఈ నలుగురిని ఓడించగలిగాడు ఆయన. ఈ నలుగురిని ఈ ఉదాసీనత ఎక్కడ చూపించలేదు కాలేబు. అపవిత్రత దగ్గర రాజీ పడలేదు కాలేబు. ఈ మత సంబంధం దగ్గర రాజీ పడలేదు. ఈ గర్విష్ఠుల దగ్గర రాజీ పడలేదు. హెబ్రోన్ సహవాసంలో ఎవరుండాలో వారే ఉండాలి. సహవాసాన్ని పాడు చేసేవారి విషయంలో ప్రతి సేవకుడు పెద్దలు బహు జాగ్రత్తగా ఉండాలి. అది నీటి కింద చాప కింద నీరు ఎలాగ వెళ్ళి అలాగ విస్తరిస్తాదో ఈ ఉదాసీనత, ఈ గర్వం, ఈ మత సంబంధమైన ఆచారాలు ఆల్రెడీ సంఘాల్లో వచ్చాయి. కానీ మనము కాలేబు లాంటి వారు కావాలి. అపోస్తలు లాంటి వారు కావాలి. రాజీ పడని వారే కావాలి. వాక్య సత్యానికి లోబడేవారు కావాలి. అందువల్ల పౌలు ఎంత ఎంఫసైజ్ చేశాడంటే రోమా విశ్వాసులకు రాస్తూ 6వ అధ్యాయం 17లో లేఖనము ఏమి చెప్పుచున్నది. అవును చూడండి, మనిషి చెప్పేది కాదు. ఇప్పుడు ఎలాగుందంటే మన పూర్వీకులు చెప్పారు. పూర్వీకులు కాదు మనకి ఇవ్వాల్సింది. లేఖనము ఏమి చెప్పుచున్నది. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు శాంబాబుంకులు గారు మా సంఘానికి వచ్చినప్పుడు దాన్ని నొక్కి చెప్పారు. లేఖనం ఏమి చెప్పుచున్నదో దానికి మనం హృదయపూర్వకముగా లోబడిన వారమై లేఖనాలకు లోబడితే కాలేబులు బయటకు వస్తారు. లేఖనాలకు విధేయత చూపిస్తే బయటకు వస్తారు కాలేబులు. కానీ సంఘాలలో ఎదురు ప్రశ్న వేసే విశ్వాసులు వచ్చారు. తప్పేముందండి? ఒక విశ్వాసి తప్పు చేస్తే తప్పేముంది? మన భక్తి ఏమిటి అక్కడే బయటపడుతుంది. కాబట్టి మన శత్రువు ఎలాగా చంపాలో అది నేర్చుకొని ఉండాలి. రాజా, బాల్యంలోనే నా తండ్రి ఇంటిలో నేను ఎలాగా శత్రువుని ఓడించాలో నేర్చుకున్నాను. ఎలుగుబంటిని ఎలా చంపాలో, సింహాన్ని ఎలాగా చంపాలో నేర్చుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తిని ఎలా చంపాలో ఆయన పక్షంగా నేను వెళ్తాను. ఏలా లోయలో కేకముట్టించాడు, అగ్ని జ్వాలలు రగిలించాడు. చివరిగా ఈ 5వ వాడు ఫిలిస్తీయుడైన గొల్యాతు. ఈ వ్యక్తి ఎలా ఎదుర్కోవాలి? సో రెండవది, వీని గురించి నాకు చిన్న మాట చెప్పి నా టైం అయిపోయి త్వరగా ముగిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం చదివాను. 2వ వచనం సౌలును ఇశ్రాయేలీయులు కూడి వచ్చి ఏలాలోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిస్తీయులు ఆతట్టు పర్వతం మీద. చాలు. సో 17వ అధ్యాయం 3 నుంచి 5 వరకు ఫిలిస్తీని యొక్క ఆయుధాలు ఉపయోగించారు. అతడు ధరించే కవచం లేదా అతడు పట్టుకున్న డాలు, వీటన్నిటినీ చదివినప్పుడు రెండవదిగా దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. నేను ఒక్కొక్క మాట చెప్పి నా టైం అయింది, ఇంకా ముగిచ్చేస్తాను, అక్కడ నిలబడతాను. ఈ 17వ అధ్యాయంలో ఫిలిస్తీని యొక్క డాలు, ఆయుధాలు, వాడి కవచం లెక్కతో లెక్కించబడింది. దీన్ని చూస్తూ ఉండగా సోదరులారా, వాడిని చూడగానే బాగా విందాం.
సైన్యం, ఇశ్రాయేలు రాజు అయిన సౌలు అధైర్యపడ్డాడు. చాలా ఎత్తులో ఉన్నాడు. అతడు ధరించిన ఆయుధాలు, అతడు ఉపయోగిస్తున్న ఆయుధాలను చూసి ఫిలిష్తీయుల యొక్క ఉన్నత దేవుడైన గొల్యాతును చూచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలేమి, ఇశ్రాయేలు సైన్యమేమి అదిరిపోయి జడిసింది. కానీ ఈ మధ్యలో ఒక కుర్రోడు దేవుని మీద ఎలా ఆధారపడ్డాడో, దేవుని మీద ఎలా గురి కలిగి ఉన్నాడో ఒక సవాలు వేశాడు ఇశ్రాయేలు మధ్యలో. 26లో తమ్ముడు వినండి, తన శత్రువును ఎదిరించేటప్పుడు లేదా తన శత్రువును ఓడించేటప్పుడు దావీదు ఉపయోగించిన పదజాలం, తను దేవుని మీద టోటల్ డిపెండెన్స్, దేవుని మీద ఎలా ఆధారపడ్డాడో, అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో విన్నానా, 4వ అధ్యాయంలో అదే అరణ్యములో, అడవిలో శత్రువైన సాతాను ప్రభుని శోధించే దగ్గర ప్రభు ఎలా ఆధారపడ్డాడు. బలమైన శత్రువులని ఎదిరించేటప్పుడు మనము ప్రభు మీద ఎలా ఆధారపడాలో ఈ 2 భాగాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రభు మీతో మాట్లాడతాడు. వాడు ఎంతటి వాడైనా, ఎంత బలాఢ్యుడైనా, మన శత్రువు బలమైన బలగం ఆయుధాలు కలిగిన మన దేవుని మీద ఆధారపడితే, సో డిపెండెడ్ అపాన్ ద లార్డ్ ఆఫ్ జెహోవా, యెహోవా మీద ఆధారపడిన వాడు ఎలా నిలబడ్డాడు. అందువల్ల దావీదు అన్నాడు, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ద గాడ్. దేవుడు ఇశ్రాయేలుకు ఆధారపడిన వాడు. సేవకులారా, పరిశుద్ధులారా, మన శత్రు బలాఢ్యుడే, మనకంటే ఉన్నత దేహం, ఆయుధాలు ధరించిన వాడే. కానీ వాడిని చూచి భయపడకూడదు. ఎలా ఎదుర్కొన్నాడు ఒక్క మాట చూద్దాం. ఎలా ఉపయోగించిన పదజాలం చదివి నేను వెళ్ళిపోతాను. 17వ అధ్యాయం 26వ వచనంలో దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఎలా వాడాడు చూడండి. జీవము గల దేవుని సైన్యములు. రాజా, ఈ ఫిలిష్తీయుడు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించే వ్యక్తి ఎవరైనా రెండవదిగా అదే 17వ అధ్యాయం 36వ వచనం, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబడిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుచున్న ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఎలా లోయలో కేకముట్టించాడయ్యా. జీవము గల దేవుని సైన్యములకు అధిపతి యెహోవా పక్షముగా రాజా నేను నిలబడతాను. సంఘాలలో ఇలాంటి ఒక వ్యక్తులున్నా చాలు దేవునికి. విషయం మనదే బ్రదర్. మన ప్రభు సిలువలో మరణానికి అధిపతి అయిన వాడిని ఓడించాడు, జయించాడు, కోరలు పీకేశాడు. విజయంలో పాలు పంచుకున్న మనము అదే వాని ఎదుట ఓడిపోయాం. కూర్చున్న చాలా మంది ఓడిపోయారు. ఆత్మీయతలో, ప్రార్థనలో, భక్తిలో, పరిశుద్ధతలో, దేవుని సత్యము దగ్గర ఓడిపోయాం. నువ్వు కాదా రాజా, మన దేవుడు ఎవడో వానికి తెలియజేస్తాను. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ ఫిలిష్తీయుడు ఆ సింహము కంటే, ఎలుగుబంటి కంటే గొప్పవాడు కాదు. రాజా, అధైర్యపడొద్దండి. దేవుని ప్రతినిధిగా ఇశ్రాయేలు పక్షంగా ఒక్కనే నిలబడతాను. ఏలా లోయల కేకబుట్టించాడు. జంగారెడ్డి గూడెంలో దేవుని సత్యము కొరకు కేకబుట్టించే ఒక దేవుని ప్రతినిధి కావాలి. ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. కర్మేలు పర్వతం మీద సెగబుట్టించాడు. దేవుని ప్రతినిధిగా, దేవుని పక్షముగా బయలు దేవతల మధ్యలో కేక వేశాడు ఏలియా కేక వేశాడు. ఒక్కరు లేరా దేవునికి? నువ్వెందుకు
నేనెందుకు లేను? మనకు శోధనలు ఉన్నాయి. ప్రభు ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా ఎదిరించాడు? ఓ సోదరి సోదరులారా, రిటర్న్ ఇలాగ రాయబడి ఉన్నది. శత్రుని ఓడించాలంటే, శత్రు మీద దాడి చేయాలంటే ఇట్ ఈస్ రిటర్న్. ఇలాగ రాయబడి ఉంది. ఎదిరించాడు ప్రభు. అరణ్యముల అడవిలో ఎదిరించాడు. ఒక్కర్లేరా ప్రభుకి? లోయలో కేక వేసి లోయ మీద నిలబడి, రాజా వెళుతున్నాను రాజా. శత్రుని ఎలా ఓడించాలో నేర్చుకున్నాడు. రెండవది, దేవుని మీద ఆధారపడ్డాడు. మూడవది చెప్పి ముగిస్తాను నేను. మూడవదిగా మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెలో చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకపోయాను. మూడవదిగా 5 రాళ్లను దావీదు ఎందుకు తీసుకున్నాడు? బ్రదర్, మీకు తెలిసింది. నేను ఎక్కువసేపలకు నిలబడట్లేదు. ఎందుకు తీసుకున్నాడు వినండి. సో ఈ గొల్యాతు సైన్యాన్ని, ప్రజలని బలహీనపరిచాడు. 5వ శత్రువు బలహీనపరిచేవాడు, నిరాశపరిచేవాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ జంగారెడ్డి గూడెంలో బాగినాల ఒక్కడు నేనేం చేయగలుగుతాను, ఏమి సాధిస్తాను అని నిరాశపరిచేవాడు ఈ ఫిలిష్తీయుడు. దేవుని ప్రజలను బలహీనపరిచేవాడు ఈ ఫిలిష్తీయుడు. సో దేవుని ప్రజలని బలహీనపరుస్తున్నాడు. మాటల చేత. యుద్ధము చేయకముందే బయనాల శత్రువుని ఎలా ఓడించాలో ఈ నోస్ ఎరిగినవాడు ఫిలిష్తీయుడైన గొల్యాతు. ప్రజలని నిరాశపరిచాడు. వినండి బాగా, ప్రజలు బలహీనపరిచాడు. ఎలాగా బ్రదర్? ఆ సంఘములో ఇలా చేస్తున్నారు కదా, అలా వినండి. మనం ఎందుకు చేయకూడదు? వారు క్షమించారు కదా, మీరెందుకు చేయకూడదు? తమ్ముడు, చెల్లి, ఇక్కడే ప్రజలని మబ్బు పెట్టేవాడు వాడు ఇలా కాదు తమ్ముడు. ప్రజలు తిరస్కరిస్తుండగా, బలహీనపరుస్తుండగా, అలాగే కించపరుస్తుండగా, అన్నిటికంటే వాడు జీవము గల దేవుని దూషిస్తుండగా ఈ వ్యక్తి రోషం కలిగిన వాడు. సహించలేకపోయాడు. చెల్లి, తమ్ముడా, సహించలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. దావీదు ఓర్చుకోలేకపోయాడయ్యా. దావీదు సహించలేకపోయాడు. రాజా, నేను వెళుతాను యుద్ధములో. సో గొల్యాత్ అనే పదము హీబ్రూ భాషలో గిమెల్ లామెడ్ హే అనే పదం నుండి వచ్చింది. గిమెల్ లామెడ్ హే అనే పదం వచ్చింది. దీని అర్థం ఏమిటంటే, గిమెల్ లామెడ్ హే అనే పదం. సో ఈ పదం యొక్క అర్థం ఏమిటంటే, బలహీనపరిచేవాడు, బహిష్కరించేవాడు. గొల్యాత్ అనే పదానికి అర్థం బలహీనపరచుట, బహిష్కరించుట. ఆ పేరుకు తగినట్టుగానే దేవుని ప్రజలు బలహీనపరుస్తున్నాడు. దేవుని ప్రజలని బహిష్కరించాలని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఆగి నేను ముగిస్తాను. తమ్ముడు చూడు. బట్ ఈ హే అనే పదం, హే అనే పదము హీబ్రూ భాష అలంకారంలో, ఆల్ఫాబీటలో ఏమి తెలియజేస్తుందంటే భావిందాం. హే అనే పదము హీబ్రూ భాషలో ఏమి తెలియజేస్తుందంటే, దేవుని యొక్క సృజనాత్మకమైన శక్తిని తెలియజేస్తుంది. దట్ వుడ్ మీన్ ఆయన శక్తి ఏమిటో అనే పదము హేలో వివరించబడ్డది. దానికి బైబిల్లో 4 చోట్ల చెప్పబడింది. భావిందాం, జస్ట్ చెప్పి త్వరగా ముగిద్దాం. 4 చోట్ల చెప్పబడింది హే అనే పదం. సో దట్ వుడ్ మీన్ అర్థం ఏమిటంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అదే 2వ అధ్యాయంలో అదే యెహోవా అనే పదాన్ని వాడాడు. ఏ పదాన్ని? సో దట్ వుడ్ మీన్ అదోనియా అనగా సర్వశక్తి గల దేవుడు. ఏ దేవుడు? సర్వశక్తి గల దేవుడు.
సో ఈ పదము ఆయన శక్తి ఎక్కడెక్కడ చెప్పబడిందో ఆది కాండం 1:3 ఆయన వెలుగు కమ్మని పలుకగా ఏమైంది? సో దాని అర్థం హెబ్రీ పండితులు అన్నాడు, వెన్ ఈ అనౌన్స్ ఈజ్ రిలీజ్ ఈజ్ పవర్, తన శక్తి విడుదలయ్యింది. చాలా అక్కడికి. రెండవది అలాగొస్తే కొత్త నిబంధనలో 5వ యోహాను సువార్త 8వ అరైజ్, నీవు లేచి దిగ్గున నడుము, ఆయన శక్తి విడుదలయ్యింది. మూడవది లాజరు బయటికి రమ్ము, ఆయన శక్తి విడుదలయ్యింది. చాలు. సో నాలుగవదిగా మనకు అబ్రాహాము పేరు శారా పేరు తెలుసు. వారికి అబ్రహాం అని ముందు లేదు, శారా అని ముందు లేదు. సో అబ్రహాము అనే పేరు మార్చినప్పుడు హెచ్ లెటర్ కనబడింది, శారా అనే పేరు దగ్గర హెచ్ కనబడింది. హే అబ్రహాం అండ్ శారా, అవార్డ్స్ అబ్రహాము శారా. సో ఈ పదజాలం మధ్యలో దేవుడు తన శక్తి ద్వారా అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేశాడు ఆయన. సో దావీదు కూడా ఈ 5 రాళ్ళు ఎన్నుకోవటంలో ఉద్దేశం, ఈ శత్రువుని ఓడించాలంటే దేవుని యొక్క సృజనాత్మకమైన ఆ శక్తి ద్వారా లేదా ఆ ఊపిరి ద్వారా ఆ శత్రువుని ఓడించడానికి 5 రాళ్ళు తీసుకున్నాడు. సరే, 5 ఫిలిస్తీన్లు ఉన్నారు, అది వేరే సంగతి. కాబట్టి మొదటిది తనకు కావలసింది సృజనాత్మక శక్తి ద్వారా ఆ వ్యక్తిని ఓడించడానికి 5 రాళ్ళు తీసుకున్నాడు. సోదరులారా, రెండవది ఇటు పాత నిబంధన కొత్త నిబంధనలో, సో సంఖ్యాకాండం 31 6 5 మిథ్యాను రాజులు, 5 మిథ్యాను రాజులు. యెహోషువ గ్రంథం 10వ సో అలాగే 6-7 చూస్తే అమ్మోనీయులు 5 అని చెప్పబడింది. అదే 13వ ఫిలిస్తీయులు 5 మంది చెప్పబడింది. విశ్వాసి ఈ 5 రూపకమైన శత్రులు ఎదుర్కోవాలా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ సో మొదటి 2 వచనాలు 5 శత్రులు మనకున్నారు. సో ఫిలిస్తీయులు 5, మిథ్యానీయులు 5, అమ్మోనీయులు 5 ఎలా ఓడించారు. ప్రతి విశ్వాసి దేవుని యొక్క సృజనాత్మకమైన శక్తి ద్వారా ఈ 5 మొదటి పేతురు 2వ మొదటి 2 వచనాలు 5 విషయాలు, 5 శత్రువులని ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఓడించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన కొరికే ఈ యుద్ధ రంగములో ప్రభు పక్షంగా నిలబడి మన శత్రువులను ఓడించుటకు దేవుడు తన ఆత్మ సహాయము అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. దయాళుడైన తండ్రి, స్తుతిస్తూ ఉన్నాం. మా విశ్వాస జీవితంలో కావలసిన పాఠాలు అందించినందుకు వందనాలు. విదాసుల అంకులు వాక్యం అందిస్తుండగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.